ఓ పొలిటీషియన్ పార్టీ మారాడు అంటే వెనక ఆరామస్తాన్ సలహా ఉంటుంది. చేరికల సలహాదారుడిగా మీకు గుర్తింపు ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. సో చేరికల సలహాలు, మీ సలహాలు తీసుకుని టీడీపీలో చేరారా? మీ సలహాలు తీసుకొని ఇక్కడ తెలంగాణ సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. ఏపీలో చాలా చేరికలు జరిగాయి కదా సార్. సంక్రాంతి వరకు సార్ వైఎన్ఆర్ గారు, సంక్రాంతి మీరు నాకు బాగా గుర్తు, జనవరి 17వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి చాలా ఆధిక్యంలో ఉందండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మొదటి సిద్ధం సభ జరిగే వరకు క్లియర్గా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. నాతో బాగుండేటువంటి అందరికీ నేను ఇదే చెప్పానండి. మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కృష్ణదేవరాయ గారిని అడగొచ్చు, మా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగొచ్చు, బాలశౌరి గారిని అడగొచ్చు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడగొచ్చు. నాతో ఇంకా ముఖ్యంగా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సాయిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే అందరిని అడగొచ్చు. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళకి కూడా చెప్పాను నేను. మీకు మినహాయింపు ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు కూడా మినహాయింపు ఏం లేదు. సిద్ధం వరకు అండి, మొదటి సిద్ధం సభ వరకు వీళ్ళకి కూడా చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే కాదు, వైఎస్ఆర్సీపీలో నంబర్ 2, నంబర్ 3 అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చెప్పాను. సిద్ధం సభ తర్వాత ప్రజల యొక్క పర్సెప్షన్ మారింది, ఇది వాస్తవం. అయితే ఈ 6 నెలలు 7 నెలల నుండి మేమందరం క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్ళం. మేము బ్యాచ్ అనుకోండి, ఏదని అనుకోండి, అనుకుంటూ వస్తున్నాం కదా, గ్యారంటీగా ఈసారి గవర్నమెంట్ మారిద్ది అన్న తర్వాత వాళ్ళకు విశ్వాసం కదా, ఆ తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చిన ఫలితాలు కానీ అంతకుముందు హిస్టరీ కానీ. వాళ్ళేమో తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకొని వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా పోయిందంటే ఇంకా రేపో మాపు కండవా కప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చేసింది. సార్ జనరల్గా ఏంటంటే సంక్రాంతి కంటే ముందు ఏదో మాసం అంటారు దాన్ని, శూన్యమాసం అంటారు, ఏదో మాసం, ఫర్గెట్ ఇట్. అది అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకునే లోపు నేను వెంటనే లేదు ఫిబ్రవరి నెలలో పరిస్థితి ఏదో తేడా పడేటట్టుంది, సంక్రాంతి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది అని కొద్దిమంది ముఖ్యులకు చెప్పానండి. వాళ్ళు ఎవరైతే టీడీపీలో జాయిన్ కాకుండా ఇంకా వైసీపీలో ఉన్నారో వాళ్ళకి చెప్పానండి. లేదు పరిస్థితిలో మార్పు వచ్చింది, సంక్రాంతి వరకు కూటమి చాలా స్వింగ్లో ఉంది, ఈ సిద్ధం మహాసభ జరిగిన తర్వాత చాలా మార్పు వస్తుంది అన్నాడు. వాళ్ళు వెంటనే ఆగిపోయారు. సరే పాపం దురదృష్టవంతులు వాళ్ళు, నేను నా మాట మీద ఆధారపడి వాళ్ళు వైసీపీలోనే కంటిన్యూ అయిపోయారు. అదృష్టవంతులు ఈ ముందుగానే విని చాలా మంది ఇందాక నేను చెప్పినటువంటి 4 ఎంపీలు అయిపోయారు. వాళ్ళందరూ రఘురామకృష్ణరాజు గారు కూడా అంటే మొదటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు అనుకోండి. ఆయనతో కూడా నేను ముందు చెప్పాను, ఏదో టీడీపీకి అనుకూలంగా ఉందని వాతావరణం అని.